దానికి తెలంగాణ ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. కులగణన విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళను మళ్ళీ సర్వే చేయడం కోసం 3 రకాలైనటువంటి ఆప్షన్లను వాళ్ళ ముందు పెట్టింది. సో ఇప్పటికైనా ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ దయచేసి సర్వేలో పాల్గొనండి. మీరు సర్వేలో పాల్గొనని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్వేలో పాల్గొనడు, కేటీఆర్ పాల్గొనడు, పల్లరాజేశ్వరరెడ్డి పాల్గొనడు, హరీష్ రావు పాల్గొనడు. కానీ వీళ్ళు మాత్రం సర్వే ఖరాబ్ అయిందని చెప్తా ఉంటారు. మీకు ఆ హక్కులే చెప్పడానికిగా భాజపాతో పాల్గొన్న వాళ్ళం మేము చెప్పాలి. ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము అనుకుంటాం క్యూ న్యూస్ నుంచి. ఎక్కడెక్కడికి రాలేదు, డైరెక్ట్ కెమెరా తీసుకొని పోయి ఎక్కడెక్కడికి రాలేదని చెప్పి మొత్తం క్యాప్చర్ చేయండి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో. అయితే 3.1% ఏదో రాలేదు అని చెప్తా ఉన్నారు. 3.1% కాదు, అది 10-15% ఉన్నది. స్టిక్కర్లు వేసి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు దానిపైన ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తాం క్యూ న్యూస్ తరఫున. ఎక్కడెక్కడికి రాలేదు, ఎందుకు రాలేదు, కారణాలు ఏం చెప్పారు. సో ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు సాయతికమైనటువంటివన్నా లేకపోతే ఏమన్నా అబద్ధాలు చెప్తా ఉందా, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి క్యూ న్యూస్ ఆ వివరాలన్నింటినీ బయటకు తీసుకురాబోతా ఉంది. ఇవాళ ఎక్కడెక్కడ రాలేదు అనేది చెరో పట్టె నుంచి తీసుకురావాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే 3.1% కాదు, అది 10 to 15% దాకా ఉంది ఇంకా మనం చేయాల్సినటువంటి. ఇంకా తూతూ మంత్రంగా చేసిందే, కాలనీలే తూతూ మంత్రంగా చేసినటువంటి ఉన్నాయి. కాబట్టి దాటిని సరిచేయండి. 3.1 అని మీరు భీష్మించుకొని కూసోకండి. ఎందుకంటే ఇంకెక్కువ ఉన్నారు. మన ఆధార్ కార్డులకు మన జనాభా పూర్తి లెక్కలకు పొంతం లేదు కాబట్టి ఇంకా ఆ విషయంలో కూడా ఒక మెట్టు దిగండి, తప్పేం కాదు. సరి చేసుకోవడంలో పొరపాటు లేదు. ఎందుకంటే జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడంలో అంతకు మించినటువంటి మంచి పని లేదు. మేము వితండవాదానికి పోతే మళ్ళీ మొదటికే వస్తుంది. సో కాబట్టి రీసర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే సర్వేను పూర్తి స్థాయిలో 100% సర్వే రావాలి. నాకు రాలేదని ఏ ఒక్క మనిషి చెప్పకూడదు. ఇక ఒకవేళ ఎవరు చేయించుకోలేదో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, ఇగో పలానా వాళ్ళు చేయించుకోలేదని. అంతే. సో అట్లా మనం ఈ సర్వేను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో గొప్ప విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారో దాని ప్రకారమే 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నట్టుగా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించడం అది ఒక మంచి పరిణామం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. సో చట్టసభలో బిల్లు పెట్టి కేంద్రంతో కొట్లాడైనా సరే పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇక్కడ ఇప్పటి వరకు బీసీలకు అడ్డుగా నిలిచింది ఒక సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎప్పుడు ఎగిరిపోయింది. మనం ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం రిజర్వేషన్లు చూస్తే సుప్రీంకోర్టు ఏమన్నది 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పింది. 52 సార్లు దాటిపోయింది. 2 సార్లు 50 దాటిపోయింది. ఎప్పుడో ఒకటి ఎస్టీల రిజర్వేషన్ 10% చేసినప్పుడు పెరిగింది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 10% పెరిగినప్పుడు మళ్ళీ పెరిగింది. ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కూడా 5% రిజర్వేషన్ ఉన్నది, స్పోర్ట్స్ కోటా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు 4% అంటే ఒకటి ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ కోర్టులు కూడా మీరు ఏది ఈ పక్షపాత ధోరణి వహించకుండా ఈడబ్ల్యూఎస్ అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటట్టు బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో దక్కాల్సింది ఎవరికి, దక్కుతున్నది ఎవరికి మనం ఒకసారి చూద్దాం. తెలంగాణలో రిజర్వేషన్లు చూద్దాం. ఇక్కడ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి 15% ఇస్తున్నాం. తర్వాత ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి 10% ఇస్తున్నాం. ఓకే, 7.5 ఉంటే 10% చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ 10% చేస్తున్నాం. ఆ తర్వాత బీసీ 20. ఇప్పుడు స్థానిక సంస్థలు 23, ఇక్కడైతే 27 అంటే 29 అంటున్నారు. సో ఇప్పుడు 40% ఇచ్చారు అనుకుందాం, 42 ఇచ్చారు అనుకుందాం, 42% ఇచ్చారు అనుకుందాం. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, అదే ఏది పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 4%. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 1% ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకి 2%.
ఎన్సీసీ అన్నీ ఉంటాయి ఇక దీంట్లో ఒక్కసారి చూస్తే మనము అంతే ఇప్పటికీ 83%. ఒకవేళ ఇది ఇచ్చినా కూడా. సో మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళు 6.98% ఉంటే వీళ్ళకి 10% ఇస్తున్నారు. వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళకి కరెక్టే ఉంది. వీళ్ళ జనాభా ప్రాతిపదికన 3% రావాలి. ఇక్కడ ఈ బీసీల జనాభా 61%. 61% ఉన్న వాళ్ళకి 42. ఈ పిఎస్ ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఇది కరెక్ట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మిగిలినటువంటి అన్యాయం జరుగుతుందో మిగిలినటువంటి 17%లో 17%కి 17% బీసీలకు ఇచ్చి ఇంకొక 2 తక్కువ పడతాయి మళ్ళా అట్లా. అంటే ఇప్పుడు జనరల్లో ఉన్నాయన్నీ కేవలం బీసీలే. జనరల్ కోటాలో ఉన్నాయన్నీ కంప్లీట్గా ఇప్పుడు ఎవరి పావు షేర్ వాళ్ళకి పంచిన తర్వాత లొల్లేంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఈడబ్ల్యూఎస్ పోతుంది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 6.98 ఉన్నటువంటి వాళ్ళకి 10% ఇచ్చారంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ 3 ఈడుంది అంతే. బీసీలకు సంబంధించినటువంటి 3% ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తింటా ఉన్నారు. 3 ఉన్నది, తర్వాత 17 ఉంది. ఇక్కడ 17 జనరల్ కోటా ఉంది. 20% అయితే ఇప్పుడు నేనేమంటున్నా గవర్నమెంట్కి చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే 42% మనం అనుకుంటున్నాం. 42% కాదు, ఒక కమిషన్ వేయండి. రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి బీసీలకు అనేటువంటి ఒక కమిషన్ తాత్సారం చేస్తారు మళ్ళీ. కాదు ఇది ఇస్తూనే దీన్ని ఆహ్వానిస్తూనే మళ్ళొక కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలంటే వాళ్ళు 61% అని చెప్తారు. ఈ మిగిలినటువంటి రిజర్వేషన్ అంతా బీసీలదే. ఇప్పుడు మా ఎస్సీ సోదరులకు కొంత పెరుగుతుంది. ఎస్సీ సోదరులకు కొంత పెరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి పెరుగుతుంది. కానీ ఏది జనాభా ప్రాతిపదికన ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% స్లాబ్ అనేది లేకపోతే ఇందిరా సహాని కేసులో 35 ఏళ్ల కింద వేసింది ఆమె కేసు. 35 ఏళ్ల కింద కేసు వేస్తే ఇప్పటిదాకా ఆ కేసు అట్లే ఉంది. అయితే మరి ఈ స్లాబులు దాటిపోయినాయి కదా, 50% దాటినాయి కదా అని బీసీలు కేసు వేస్తే అవి బెంచ్ మీదకి రావు. ఎందుకంటే బీసీ జడ్జెస్ ఉంటారు కదా, బీసీ జడ్జిలు ఉండరు, ఈ మొత్తం అప్పర్ క్యాస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు రానియరు బెంచ్ మీదకి. మనం 6 నెలల కింద ఇచ్చినటువంటి తీర్పునే ఇప్పుడు సవరించుకుంటున్నాం. 35 ఏళ్ల కింద ఇచ్చిన తీర్పుని ఇప్పటిదాకా ఎందుకు సవరిస్తలేదు సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు బీసీలకు ఒక శత్రువుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రిజర్వేషన్ల విషయంలో. అందుకోసమే వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ ముందు మీ కోర్టులలో బీసీలకు రిజర్వేషన్ ఉందా, ఈ జుడిషియరీలో బీసీలకు రిజర్వేషన్ వాటా దక్కాలి. మహిళా రిజర్వేషన్ ఉందా? మహిళా రిజర్వేషన్ ఉందా? పోనీ 33% ఇవ్వాలి మహిళలకని సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది. 33 మంది మహిళా జడ్జిలు ఉన్నారా మన తానా? సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వివక్ష అనేది మిగతానే పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బీసీల దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఇది దాటకూడదు. ఏడా రాజ్యాంగంలో ఏడా రాసిలేదే 50% స్లాబ్ అని. మరి రాసిలేని దాన్ని కొత్తగా సృష్టించి మీరు ఆపగలిగిర్రు. ఇప్పుడు బీసీల కోసం చట్టాలు సవరించాలి, బీసీల కోసం చట్టాలు సవరించాలి, పార్లమెంట్లో సవరించాలి. కాబట్టి బీసీలకు ఏదైనా మంచి చేద్దామంటే అడ్డుకోవడానికి అటు పార్లమెంటు, ఇటు కోర్టులు, ఇటు అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలు ఇవి తగిలినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడితే ఓ గండం గట్టెక్కుతుంది, బీసీలకు ముందుకు పోతుంది. 42% ఎంత అనేది పోతుంది. పోయిన తర్వాత పార్లమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇప్పటిదాకా నిన్న మొన్న బీసీల మీద గౌరవాలు గార్చినాయి కదా, అన్ని పార్టీలు అఖిలపక్షంగా ప్రధానమంత్రిని కలిసి ఈ 42% బిల్లు పెట్టించాలా. భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు పెట్టకపోతే అప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీ అలాగే దెబ్బ పడుతుంది. ఇట్లా బీసీ ప్రజలారా, ఇంకెవరైనా కులగణనలో పాల్గొనకపోతే వాళ్ళందరూ పాల్గొనండి ప్రజలారా. 3-4 రకాల అవకాశాలు ఉన్నాయి. 3-4 రకాల అవకాశాలు. నెంబర్ ఉంది, ఆన్లైన్లో చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇంటికి పిలిపించుకొని చేసుకోవచ్చు. సో అట్లా మీరు పాల్గొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనాల్సిందే కోరుతాం. అయినా ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది ఇప్పటికి ఎవరెవరు పాల్గొనలేదు అనేది. ఆ లెక్క ప్రకారం పోండి. ప్రభుత్వం కూడా ఒకటి డిస్ప్లే ఏం చేయాలంటే ఈజీగా ఉండడం కోసం మా వాళ్ళు చేసి ఉంటారంటే భ్రమపడతారు కదా, చేసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. ఇప్పటి వరకు చేసుకునే వాళ్ళు 3,54,000 సమ్ ఏదో చెప్తా ఉన్నారు కదా, ఆ లిస్టు మొత్తం ఒక ఆన్లైన్లో పెట్టండి. సో ఫలానా వాళ్ళు చేసుకున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఈ ఆదాయం గీదాయం గురించి భయపడుతున్నాడు కొంతమంది. ఆదాయాలు గీదాయాలు వేడికి పోయేది కాదు. కానీ ప్రజలారా, నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిప్యూటీ సీఎం గారిని, ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో ఈ పాల్గొన్న వాళ్ళ లెక్కలు ఇచ్చిపెట్టు, పాల్గొనలేదో వాళ్ళ లెక్కలు ఆన్లైన్లో పెడితే వాళ్ళు పాల్గొనలేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అయినా సరే,
లేకపోతే వాళ్ళు చూసుకోవడానికి మేము ఇంకా పాల్గొంటామనేటువంటి వెసులుబాటు దొరుకుతుంది. మీరు తూతూ మంత్రంగా చెప్తే కుదరదు. వాళ్ళ లిస్టు బయట పెట్టండి. ఎవరెవరైతే పాల్గొనలేదో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. అది పారదర్శకంగా ఉంటుంది. ఇక 3.1 వస్తే 3.1 కదా, అది చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ జరగాల్సింది సరే. దాన్ని మీరు గిరిగీసుకున్నారు, అది సెల్ఫ్ గోలే తప్ప ఇంకొకటి ఉండదు. కాకపోతే ఈ 3.5 ఇంకెక్కువనా, ఏమన్నా డేటా ఎంట్రీ మిస్టేక్ జరిగినా సరి చూసుకోండి అని చెప్పినాం. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, చూసుకోండి. సో కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్టు, పాల్గొనని వాళ్ళ లిస్టు ఆన్లైన్లో పెట్టండి. రెండోది, ప్రజలకు కూడా మీరు పాల్గొనకపోతే స్వచ్ఛందంగా పాల్గొనండి, వివిధ ఆన్లైన్లో పాల్గొనండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతో చూడు విషయం. సో అట్లా అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఇప్పుడు మిగిలిన రిజర్వేషన్ అంతా బీసీలదే. 42 కాదు, 61% బీసీలదే. ఇప్పుడు రావాల్సినటువంటి రిజర్వేషన్ జనరల్లో పంచుకుంటుందట బీసీలదే, ఇక ఎవరు కాదు. జనరల్లోంచి తింటున్న సొమ్ము అంతా బీసీల సొమ్ము అంతే. ఓపెన్లు ఉన్నాయంతా బీసీలదే. ఇక రైట్గా ఇది ఇట్లా ఉంటే పిఆర్టీయు, ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఉంది కదా, ఈ పిఆర్టీయు టికెట్ను శ్రీపాల్ రెడ్డి అమ్ముకున్నాడని పిఆర్టీయు ఎమ్మెల్సీ నిన్న సంచలన ఆరోపణలు చేసిండు. కూర రఘోత్తమ్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి శ్రీపాల్ రెడ్డి 15 కోట్ల రూపాయలకు ఈ ఆదిలాబాద్ నిజామాబాద్ టికెట్ను అమ్ముకున్నాడని చెప్పి నిన్న సంచలన విషయాలు బయటపెట్టిండు. అంటే వాళ్ళు టికెట్లు అమ్ముకొని పిఆర్టీయు సంఘాన్ని అమ్మేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎంత మంచిగా ఉండో ఒకప్పుడు. మొత్తం ఎక్కడ చూసినా ఇగో ఉపాధ్యాయులకు ఏం న్యాయం చేస్తారు? ఇక పిఆర్టీయు సంఘానికి రిజైన్ చేస్తారు ఎక్కడ చూసినా. నిజామాబాద్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ హాల్లో 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులే రాజీనామా చేసేసారు. అధ్యక్షులే పిఆర్టీయు సంఘం, మీ సంఘానికి వద్దండం ఆయన, మీరు చేసిన టికెట్లు అమ్ముకొని సంఘం పరువు తీస్తున్నారు, రేపు పొద్దుగల టీచర్ల జీవితాలు కూడా అమ్ముకుంటారని చెప్పి శ్రీపాల్ రెడ్డికి నిరసనగా రాజీనామా పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. చాలా రిజైన్ చేసేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఇదే బాట. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో కూడా టీచర్స్ అందరు కూడా ఈ పిఆర్టీయు వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, టీచర్లారా, ప్రభుత్వ పాఠశాలలో చదివేది ప్రభుత్వం అంటే ఇట్లా జెడ్పీహెచ్ఎస్లో అవి కూడా వస్తాయి. గవర్నమెంట్ అండ్ జెడ్పీహెచ్ఎస్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతే. మన పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. మరి మన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివితే మన పిల్లలకు చదువు చెప్తున్నా, మన సార్లకు వాళ్ళు ఎందుకు ఎమ్మెల్సీ? ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీకి ఉంటేనే కదా 7-8 వేల స్కూళ్ళు మూతపడ్డాయి. మరి మన పిల్లల పట్ల మనోళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏంది ఉంటుంది? ఈ లైవ్ చూస్తున్నటువంటి టీచర్ మహోదయులారా, ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ మీరు 20,000 రూపాయలు ఇచ్చి కూడా ఇలా ఓటు వేయలేరు. 20,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు మీకు ఓటేయరు. 20,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు మీకు ఓటేయరు. మరి 5,000 రూపాయలకే మీ ఓటు కొంటా అని తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు 5,000 రూపాయలకే బీసీల ఓటు కొంటా అని తిరుగుతూ ఉన్నారు. బీసీ సోదరులారా, వాళ్ళు ఓటమ్ముకోనప్పుడు పైసలు తీసుకున్నా నీకేరు, పుట్టుకున్నా కూడా. బీసీ క్యాండిడేట్లు కూడా చెప్తారు, పుట్టుకున్న వాళ్ళకి పైసలు ఇచ్చినా ఏరు పరద సాటుకు వాళ్ళకి వేస్తారు. బీసీలు కూడా పరద సాటుకు బీసీలకు వేయాల్సిందిగా బీసీలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే టీచర్లు అందరూ కూడా, నేను నిన్న 1-2 చోట్ల తిరిగితే ఫుల్ చైతన్యవంతం అయిపోయారు. ఇక మీకు చెప్పాల్సిన పని లేదన్నా, మాకు పిక్చర్ అర్థమైపోయింది చెప్తా ఉన్నారు. ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఆదిలాబాదు, ఆ తర్వాత నిజామాబాదు, కరీంనగర్, ఆ తర్వాత మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా కలుపుకొని, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ బీసీలు అండగా నిలబడాల్సినటువంటి రోజు. కాబట్టి మొత్తం బీసీ టీచర్లారా, బీసీ మహోదయులారా, శ్రీపాల్ రెడ్డి 15 కోట్లకు అమ్ముకున్నాడు. నేను 5 అనుకున్నా. 15 కోట్ల రూపాయలు తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీకి టికెట్ ఇవ్వకుండా కొత్త ఆయనకు అమ్ముకున్నాడు. ఆ 15 కోట్ల రూపాయలు తీసుకొని ఇటు వచ్చినట్టు ఇప్పుడు ఈయన నల్గొండ, వరంగల్, ఖమ్మం దిక్కొచ్చి ఇప్పుడు ఈయన ఓట్లు కొంటాడట. వాహ్! ఆడనేమో పిఆర్టీయు భూములు అమ్ముకున్నాడు, డైరీ పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసిండు. పిఆర్టీయు పెట్టి 50 సంవత్సరాలు గడిచిందని చెప్పి 2.5 కోట్ల 3 కోట్ల రూపాయలు మింగిండు. ఇట్లా
టీచర్ల సొమ్మంతా మింగి ఇలా టీచర్ల హక్కులను కాపాడుతా అని తిరుగుతారు. రాబందు నేను యోగా చేస్తా అని తిరుగుతూ ఉందట. రాబందు నేను ఆహారం ఏది శాకాహారం పులి అన్నదంట. పులి ఎప్పుడు కూడా నేను మాంసాహారం ముట్టనని పులి చెప్పిందట. తన జింకని అదేది తోడేలు అన్నదంట, నేను ఎవరిని మోసం చేయనని చెప్పిందట నక్క. అందుకోసమే బీసీ టీచర్ మహాశైలారా, మీరు ఊపిరి పోస్తున్నటువంటి ఉద్యమం నిజంగా మీకు శిరస్సు వంచి దండం పెట్టాలి మీలో వచ్చినటువంటి చైతన్యానికి. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం సోదరులారా. మిగతా వార్తల్లోకి వెళ్ళే కంటే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒక నిమిషం దీనికోసం కేటాయించండి. ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యనే పోటీ. ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా అట్లే ఉండాలి పోటీ, అంతే. రైట్. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. మేడారంలో మినీ జాతర షురు, ఘనంగా మండమెలిగే పండుగ, గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాలు, ద్వారబంధనం కట్టిన పూజారులు, డోలు వాయిద్యాలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం, భారీగా తరలి వచ్చిన భక్తులు, బంగారంతో మొక్కులు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మేడారంలో మినీ జాతర స్టార్ట్ అయిపోయింది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి యాక్చువల్గా మేడారం జాతర జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది మాత్రం ఈ మినీ జాతర కూడా జరుగుతూ ఉంటుంది, ఉంటుంది. ఒకటి క్లిక్ చేయి, ఏదన్నా ఒకటి. ఇదేగా ఇది కాదు, నా సీతక్క సారథ్యంలో అక్కడ కార్యక్రమాలు జరగడం జరిగింది. నిన్న మొక్కులు కూడా తీర్చుకుంది సీతక్క ఆ కార్యక్రమానికి హాజరైపోయి. ఇక ఇదే వెలుగు దినపత్రికలో మిగతా వార్తలు చూస్తే, ఉచితాలు ఇస్తే జనం సోమరిపోతులు అవుతారు, ఫ్రీ రేషన్ డబ్బులు వస్తే పని ఎందుకు చేస్తారు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రజలను మనమే పరాన్నజీవులం చేస్తున్నామా అని ప్రశ్న. ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఇక పని ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన. ఈ ఉచిత పథకాల వల్ల మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే దేశం వినాశనమే. అంతే. కూర్చొని తింటే కొండలు కరుగుతాయి అంటారు కదా, ఏడికెళ్ళి తెచ్చి పెడతారు. కాదు, ఎవడు తెచ్చి పెట్టాలి? మళ్ళీ ఈ ప్రజలను మీ పేరు మీద అప్పులు చేసే కదా. ఉచిత పథకాలు వాస్తవమైనటువంటి నిజంగా పని చేయలేక ఉన్నటువంటి వాళ్ళకు కొంతమేర కల్పించాలి. సో సుప్రీంకోర్టు కూడా ఈ హామీలు ఇచ్చి ఈ హామీల అమలు కోసం కూడా చర్యలు తీసుకోవాలి కదా. హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి హక్కు ఏది చర్యలు కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంటే. దురదృష్టకరమైందంటే అసలు యాక్చువల్గా అది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఉంటాయి. ప్రాథమిక హక్కులు తప్పనిసరి పాటించాలి, ప్రాథమిక విధులు తప్పనిసరి పాటించాలి. ఇప్పుడు ఇవి హామీలు ఇస్తాయి కదా, పార్టీలు హామీలు ఇస్తాయి కదా, అవి ఆదేశిక సూత్రాల కిందకి వస్తాయి. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, దానికి శిక్షలేం లేవు. కాబట్టి దీనికి శిక్షలు ఉండాలి. ఎవడైతే ఉచిత పథకం ప్రకటించిండో ఆ తర్వాత దివాలా తీసిండో, దివాలా తీసిన తర్వాత వారి ఆస్తులు అమ్మేసేయాలి, తర్వాత ఆస్తులు తీసుకురావాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఎవరైతే అప్పులు చేసిండో ఆ అప్పులు చేసినోడే కట్టాలి. అటువంటి పరిస్థితి తీసుకొస్తే ఈ పార్టీలు అంటే ఇట్లా మళ్ళీ ఇవాళ పార్లమెంట్లో కొత్త ఐటీ బిల్లు, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇందులో అసెస్మెంట్ ఇయర్, తర్వాత ప్రీవియస్ ఇయర్ వంటి పదాలకు బదులుగా ట్యాక్స్ ఇయర్ అని పేర్కొన్నారు. ఈ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందంట. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు. కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దపు కలను నిజం చేస్తాం డిప్యూటీ సీఎం.
రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్. ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఫ్రీ నెంబర్ వచ్చిందా, ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదో మరి వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి, ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా తీసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొక్కసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం. రైట్, అది డిప్యూటీ సీఎం భట్టి గారి విజ్ఞప్తి. అయితే వాస్తవానికి ఎవరైతే ఇంకా పాల్గొనలేదో పాల్గొనండి. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాను, పాల్గొనని వారి వివరాలను ఆన్లైన్లో పెట్టండి. దయచేసి ఆన్లైన్లో పెడితే వాళ్ళు చూసుకొని పాల్గొంటారు. ఒకవేళ పాల్గొనను అని ఎవరైనా చెప్పిర్రు అనుకో, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కట్ చేసి పడేసేయాలి. వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల పని చేయాలి. తర్వాత ఒకవేళ ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధి అయితే దాన్ని కూడా కట్ చేసి పడేసేయాలి. రైట్, కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు. వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం. వీరి నుంచి 3 రకాలుగా వివరాలు సేకరిస్తాం. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తాం. దానికి ఫోన్ చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు ఈ 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఈ 2 కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు ఛాన్స్ ఇస్తామని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి 1వ వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. కులగణన రిపోర్టు ప్రకారం బీసీలకు రాజకీయ విద్య ఉపాధి అవకాశాలను 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపించి దాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొని 3.16 లక్షల మంది ఇంకా పాల్గొనలేదంటారు. తప్పు, అది ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. మంది తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్టుపై చర్చ జరిగింది. సో స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో. బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం, మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలన, తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం అంటూ మీరు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుని చూపించండి. అది నిలబెట్టుకుంటే చాలు, మంచి జరుగుతుంది. అది నిలబెట్టుకుంటే చాలు. ఒకవేళ అది నిలబెట్టుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ కనుక అడ్డం పడితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత బీసీలది. బరాబర్, వాస్తవం అది. ఒకవేళ ఈ బీసీలకు జరిగేటువంటి అన్యాయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గలమెత్తకపోతే బీఆర్ఎస్ పార్టీ దుకాణం కూడా బంద్, ఖతం. ఇది లెక్క. మీరు చిత్తశుద్ధితో అమలు కోసం ప్రయత్నం చేయండి, మంచిగా జరుగుతుంది.
ఇక ఏఐ స్టార్టప్లలో కలిసి పనిచేద్దాం. ప్రధాని మోడీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్ అంగీకారం. డిఫెన్స్, అణు ఇంధనం, ట్రేడ్, సైన్స్ తదితర రంగాల్లోనూ సహకారానికి ఓకే. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. మాసేలో ఇండియా కాన్సులేట్ ప్రారంభం. భారత అమర జవాన్లకు మోదీ నివాళులు. ముగిసిన ఫ్రాన్స్ పర్యటన. అమెరికాకు మోడీ బయలుదేరుతా ఉన్నాడు. అమెరికాకు పోయే సర్కాల ఆడ ట్రంప్ గారు ఇగో మీ అదాని మీద కేసులు ఎత్తేసినామని ఆ కాగితం చేతిలో పెట్టేటువంటి కార్యక్రమం అవి కూడా ఉంటాయి లెక్క. ముందే విదేశాంగ శాఖ మంత్రి అమెరికా పోతాడు. అమెరికా నుంచి మోడీ గారికి ఇన్విటేషన్ వస్తుంది. ఈయన డైరెక్ట్ గా పోకుండా ఫ్రాన్స్ కు పోయి, ఫ్రాన్స్ నుంచి మళ్ళీ అక్కడికి పోయి అదాని కేసులు క్లోజ్ చేసుకొని రావడానికి ఇంత పెద్ద మనిషా. ఇక కేరళ కాలేజీలో సీనియర్లపై పైశాచికత్వం. కేరళలోని కొట్టాయం జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 5 సీనియర్లు 3 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లను తీవ్రంగా వేధించారు. నగ్నంగా నిలబెట్టి ప్రైవేట్ పార్ట్స్కు డంబిల్స్ వేలాడదీశారు. ఇక జామెట్రీ బాక్స్లోని కంపాక్స్లతో పొడిచి చిత్రహింసలు పెట్టినాడు. ఆ కొడుకులు నిజంగా అసలు తొక్కాలి అసలు. ఇండియా క్లీన్ స్వీప్. ఇక శుభ్మన్ గిల్ సెంచరీ, శ్రేయస్ అయ్యార్, విరాట్ కోహ్లీ సేఫ్టీలతో 50లతో రాణించడంతో బుధవారం జరిగిన 3వ వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చాలా అద్భుతంగా ఇండియా రాణించడం జరిగింది. ఇక స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు. పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ అంటూ ఒక వార్త చూస్తాను. అయితే ఇప్పుడు ఏకగ్రీవాలు కాకుండా ఒక సర్పంచ్ ఎలక్షన్ ఉంది. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పాల్గొనే వాళ్ళు చూడాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒక 4 పోటీ చేసిరు అనుకో. అభ్యర్థి ఏ, అభ్యర్థి బి, అభ్యర్థి సి, అభ్యర్థి డి. ఈ 4 పోటీ చేస్తారు అనుకో. ఇంట్లో ఒక ఆయన ఏం చేస్తాడంటే ఏని కొనేస్తాడు, సిని కొనేస్తాడు, డిని కొనేస్తాడు. ఈ బి అయినా లైన్ ఉండి అనుకో ఏకగ్రీవం అవుతుంది అన్నట్టు. అంతే. అయితే ఇట్లా ఏకగ్రీవం కాకుండా ఇంకోటి నోటా అనేటువంటిది ఉంటుంది కదా. అయితే ఈ నోటాను పెడతారట. ఈ నోటాతో పోటీ పడాలి. ఈ నోటాతోని బి పోటీ పడాలి. అంటే ఎన్నికలు బరాబర్ జరగాలన్నట్టు. అయితే ఇట్లా పెడితే మీకు ఓకేనా అని ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకుంటే ఇట్లా పెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టాలని బీజేపీ బీఆర్ఎస్ చెప్తా ఉంటే ఎందుకు చెప్తా ఉంది బీఆర్ఎస్? ఎందుకు ఈ మాట చెప్తా? ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెట్టొద్దని చెప్తుండే. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ కి కొద్దిగా లోకల్ బాడీస్ లో ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం కావాలని చెప్పేసి కోరుకుంటది. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇది ఉండాలని చెప్తుంది. ఎందుకు? ఎన్నికలు జరగాలని. ఏకగ్రీవం కావద్దు కాంగ్రెస్ పార్టీ కానీ. ఇటు బీజేపీ ఏమంటుంది? అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడమని వాళ్ళు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అనేటువంటి టాపికే లేదన్నట్టుగా ఒకవేళ ఇది జరిగితే. మీ సేవా సెంటర్ల వద్ద జనం బార్లు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూ లైన్లు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు మొరాయిస్తున్న సర్వర్లు, ఇతర సేవలపైన ప్రభావం. కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి లాస్ట్ డేట్ లేదని అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటే లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కమిషనర్ కూడా చెప్పేసిండు సివిల్ సప్లైస్. ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయం వేస్తున్నది. చరణ్కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండు, వారసత్వం కొనసాగాలనేది నా కోరిక. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర దుమారం. కొడుకే వారసుడా కూతురు కాదా అంటూ విమర్శలు అంటున్నారు. ఒక వార్త ఆయన క్యాజువల్ గా అన్నాడేమో, పిల్లగాడు కావాలని అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు కదా. ఒక్క కొడుకు పుట్టాలని 5-6 అన్నోళ్ళు ఉన్నారు. 5-6కి జన్మనిచ్చారు ఓసారి. ఆ తర్వాత కొడుకు పుడితే పుట్టిండు, లేకపోతే పరిస్థితి. ఒక తాన 9 మంది ఆడబిడ్డల తర్వాత కొడుకు పెట్టిండు. అంటే వారసుని కోసం అట్లా చూస్తారు. అట్లా అంటే కనీసం తలగోరు పెట్టేటోడు అని ఉండాలి కదా అనేది ఆయన తపన కావచ్చు. కానీ విషయం ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతా హ్యాపీ. ఇప్పుడు నాకు 2 కూతుర్లు, నేను వెరీ హ్యాపీ. నేను ఇంటికి పోతే ఇక నా ప్రపంచమే వేరుంటుంది. వాళ్ళని చూస్తే కడుపు నిండంత పని అవుతుంది అన్నట్టు. వాళ్ళు నాతో ఆడుకునేది, ముచ్చట్లు చెప్పేదంతా. సో ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, కాకపోతే చిరంజీవికి ఆ కోరిక ఉండొచ్చు. ఇక ట్రిబుల్ ఆర్ ఆవలి దాకా HMDN అంట. ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం. కొత్తగా మరో 5 జిల్లాల్లోని 32 మండలాలు కలిపే యోచన. 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం. భారీ పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు ఇక కేబినెట్ ఆమోదమే తర్వాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు అంటే RRR వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీను
రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిపుల్ వల్ల ఆవల 5 కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భారీ పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుందంట. హెచ్ఎండిఏ ఇంకా పరిధి పెంచుతున్నారంట. అంటే ఇక ఏది త్రిబుల్-ఆర్కి అవతల బర్డ్ ఫ్లూ ప్రచారం, చికెన్ సేల్స్ డమాల్, హైదరాబాద్లో 50% డౌన్, చికెన్ కొనేందుకు జంకుతున్న జనాలు, 200కు తగ్గిన కిలో స్కిన్లెస్ చికెన్ ధరనట ఇప్పుడు అగ్వ అయిపోయింది. అవును, అయితే ఈ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం చాలా బంద్ చేశారు. ప్రభుత్వం కూడా కొద్దిగా హెచ్చరికలు చేసి అక్కడ ఏంటంటే ఏపీలో బాగా వస్తుంది, ఏపీ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా, దాన్ని బంద్ చేసారు మొత్తం. అక్కడ ఏపీ కానీ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చేటివి ఉన్నాయి కదా, వాటిని మొత్తం ఆపేసారు ఇప్పుడు. రైట్గా CCI పత్తి కొనుగోలులో భారీ గోల్మాల్, దళార్లతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీల దందా, తప్పుడు TR పత్రాలతో కోట్లలో అక్రమాలు చేస్తా ఉన్నారట. రైతుల నుంచి అగ్వ కొని CCIకి అమ్మకం, ఒక్కో క్వింటాల్పై 2000కు పైగా దోపిడీ. CCI అధికారులు రైతు సంఘాల ఫిర్యాదుతో ఎంక్వైరీ, అక్రమాలు బట్టబయలు కావడంతో 7గురిపై వేటు, ఏఈఓలపైన చర్యలకు రంగం సిద్ధం. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు భారీగా తరలి వచ్చిన పత్తి అంటూ మీకు రోగాలు రాను కదరా, ఈ రైతు కష్టాన్ని దోసుక తింటారు కదరా మీరు. మరీ దారుణం అసలు కొడుకులు. మీ అమ్మ 6 నెలలు కష్టపడి వాళ్ళు చేసుకుంటే తీన్మార్. కుంభమేళాకు వెళ్తూ ట్రాఫిక్లో చిక్కుకున్నా, కుంభమేళాకు వెళ్ళి వస్తూ ట్రాఫిక్లో చిక్కుకున్నా. కుంభమేళాలో 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందట. 300 కిలోమీటర్లు, 350 కిలోమీటర్లు అంటారు. అయితే డీజిల్ అయిపోయిన బండ్లేన్ని హైదరాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్ దాకా ట్రాఫిక్ జామ్ అన్నట్టు. హైదరాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్ దాకా ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు ఇది లెక్క. విజయవాడ దాకా అంతేగా. సో అట్లా ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక ఆంధ్రజ్యోతి వార్తలను చూద్దాం. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఇక మాఘ పౌర్ణమి మధ్యాహ్నానికే 1.6 కోట్ల మంది స్నానాలు. హెలికాప్టర్ నుంచి పూల వర్షం. భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ ప్రారంభించారు. ఇప్పుడు ఏం భద్రత చేస్తారు? ఇప్పటికే 100 మంది చచ్చిపోయారు. పూల వర్షం కురిపించింది. జూన్లో స్థానికం బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్లీ కులగణన. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం. బీసీ బిల్లు సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం. బృందంగా వెళ్లి ప్రధాని కలుస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇక సంతుశ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందిస్తున్న మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నేతలు. చిత్రంలో భట్టి, ఉత్తమ్, సేవాలాల్ ఆయన బిడ్డల ఆరాధ్య దైవమైన. ఇక ఏకగ్రీవాలకు చెల్లుచీటి. స్థానిక ఎన్నికల్లో బరిలో ఒక్కరున్నా నోటాతో పోటీ పడాల్సిందే. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేద్దాం? పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ. ఇక మళ్ళీ ఎన్నికలు వద్దన్న కాంగ్రెస్, సిపిఎం. అయితే రీఎలక్షన్ జరపాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్, సిపిఐ అంటుంది. సుప్రీం తీర్పు వచ్చాక స్పందిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహణ. హాజరుగానున్న సీఎం రేవంత్ అంటూ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై కులగణన సర్వేలో లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకొని ఒక మాట చెప్తే ఒడిసిపోతుంది. అవును, అది జగమెరిగిన సత్యం. అది ఇప్పుడు పని తీసుకున్నది అది మంచిదే, ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచిదే. అది మళ్ళీ చేద్దామన్నది. ఉచిత పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? పరాన్న జీవి అంటే ఇతరుల మీద ఆధారపడి ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. కానీ కొన్నిసార్లు ఎంత అద్భుతమైన నీతులు ఉంటాయంటే సుప్రీంకోర్టు చెప్పిన అద్భుతం అనిపిస్తాయి. పని ఉన్నప్పుడు ఇప్పుడు పరాన్న జీవులను చేస్తున్నామని బీసీల రిజర్వేషన్ ఇంకోటి తింటే పరాన్న రిజర్వేషన్ కాదు, అది అన్యాయమే కదా. పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరు అనుకుంటారు? చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరక్కపోవడం వల్లనే కదా అని చెప్పి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు ఎందుకు పనిచేస్తారు? జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్తున్నటువంటి మాట. విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం అంట. ఇక హెచ్ఏఎల్కు సామర్థ్యం లేక కాదు, అర్థం చేసుకోవాలి. ఇక తేజస్ MK-1A విమానాల తయారీలో జాప్యంపై తేజస్ MK-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వి మధుసూదన్ రావు అంటున్నాడు. ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండట ఆయన. రైట్గా పుతిన్కు ట్రంప్ ఫోను. ఉక్రెయిన్ రష్యా అంశంపై గంటన్నర మాట్లాడుకున్న ఇరు దేశాధినేతలట. గంటన్నర మాట్లాడుకున్నట. యుద్ధం ఆపడానికి వీలుగా అమెరికాతో చర్చలు. పుతిన్ అంగీకారం. గ్రేట్ అసలు యాక్చువల్గా. అంటే పుతిన్ ట్రంప్ మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈయనకు అక్కేరుంటే ఏమని ఇప్పుడు యుద్ధం జరిగితే కీలకమైన ఖనిజాలు ఎట్లా తీసుకుపోతాడు? ఉక్రెయిన్ నుంచి తీసుకోవద్దు, బాంబులు పంపిస్తాడు. బంధం బలోపేతం.
మార్సెల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ప్రధాని నరేంద్ర మోడీ వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి, అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి. ద్వైపాక్షిక చర్చల్లో మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు. ఫ్రాన్స్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించిన మోడీ భారతీయ అమర జవాన్ల స్మారకం వద్ద ఘన నివాళులు. ఎలాన్ మస్క్ అలా కొడుకుని ఎత్తుకొని వచ్చినట. ట్రంప్ ఎన్నిక అనంతరం తొలిసారి వైట్ హౌస్లోకి ఎలాన్ మస్క్ తన 4 ఏళ్ల తనయుడితో కలిసి వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగుల కోత వంటి సీరియస్ అంశాలపై జరిగిన భేటీలో కొడుకును భుజాలకెత్తుకొని ప్రసంగించారు. వారిద్దరిని ట్రంప్ ఆసక్తిగా తిలకించినట. అచ్చా 4 ఏళ్ల కొడుకున్నట. సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు. 5వ అంతస్తు నుంచి పడ్డ జీఆర్సీ ప్రేమ ముక్కలంట. దెబ్బతిన్న రామగుండం మార్కెట్ చైర్మన్ కారంట. అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. పిల్లర్ల ఫ్రేమ్స్లోనూ చాలా చోట్ల పగుళ్ళున్నాయి. ఇప్పటికీ మరమ్మతులు చేయను. అరే ఇది ఉన్నాయి. ఇది ఏదిగో పెచ్చులు పడతా ఉన్నాయట సచివాలయం. ఇగో అగో ఇది ఊసి కింద వాడు. ఇది ఉంటుంది, ఐడి దాకా ఉండాలి. అది కారు మీద పడ్డ. కారు మీద పడితే కారు దెబ్బ పడ్డది. ఇంకేమో నజ్జి అయింది. అది ఇంకో ఇట్లా పడుతున్నాయి. చాలా అద్భుతమైన కట్టడం. రక్తము ఏం చేసుడు బొట్టు రక్తం దార పోసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కట్టించిన తెలంగాణ సచివాలయం నాడు కాళేశ్వరం నెర్రెల బొంగలు నేడు సచివాలయం పెచ్చులు. ఈ గత మన బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలన. బొట్టు అన్నట్టు ఇది. బొట్టు రక్తం ఖర్చు నీ పొట్టు తిట్టుకుంటారు పబ్లిక్. రెడ్డిగా రాజ్యసభకు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డీఎంకే కమల్ మద్దతు, అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీగానున్న 6 రాజ్యసభ సీట్లు, డీఎంకేకు 4 ఖాయం. కమల్తో రాష్ట్ర మంత్రి చర్చలు జరుపుతా ఉన్నారట. డీఎంకే నుంచి మరో 4 రాజ్యసభకు పోతా ఉంటే దాంట్లో కమల్ హాసన్కు ఒకటే అవకాశం ఇస్తున్నారు. ఇక మార్జాలం మాంసం ముక్క మందిరం అట. అయ్యో చాలా డేంజర్. నోట ఖర్చుకొచ్చి ఆలయంలో వదిలేసిన పిల్లి. ఇది తెలియక ఇతర వర్గాల వారి పనేనని భక్తుల గుస్సా. తపచ్చపుత్ర హనుమాన్ ఆలయంలో ఘటన. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు పిల్లి పనేనని తేలడంతో సద్దుమణిన అంశం. పిల్లి పంచాది. పిల్లి ఆ మాంసం ముక్క తీసుకుపోయి ఆ గుళ్ళే శివలింగం కాడ వేసిందట. ఇదేవడో పడనోడు వేసిండు, ఇక్కడ వేరే మతాలోడు వేసిండని ఓ పెద్దలు వెళ్ళింది. ఇది పిల్లి చేసిన కథ. పిల్లి పెట్టిన పంచాది. పిల్లి పోరు. అగమ్య ప్రయాణం. ఆర్టీఏ తనిఖీలతో హైదరాబాద్ శివార్లోనే ఆగుతున్న ప్రైవేట్ బస్సులు. వేల నడి రోడ్డుపై దింపేస్తుండడంతో ప్రయాణికులకు ఇక్కట్లు. 4 రోజుల్లో 13 బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు అంటూ ఒక వార్త. అరాంఘర్ చౌరస్తాలో ప్రైవేట్ బస్సును ఆపి పత్రాలు పరిశీలిస్తున్న కొండాపూర్ ఆర్టీఏ అధికారిని. ఎవరికి సరిగా ఉన్నాయి మొత్తం ఒక్కొక్క నెంబర్ తోటి 3-4 ఉంటాయి ఒక్కొక్క నెంబర్ తోటి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. గట్టిగా సాయి పల్లవ మజాకనా 50 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పి ఒక వార్త. గట్టిగా సమిష్టి పోరాటంతోనే బీసీ కోటా సాధ్యం. బీసీ మేధావుల తీర్మానం. బీసీ కోటాకు కేంద్రం ఆమోదం తెలపాలి. జస్టిస్ ఈశ్వరయ్య. 10 ఏళ్ల క్రితం రెడ్ల జనాభా 10 లక్షలు, ఇప్పుడు 17 లక్షల. గ్రామాల వారీగా బీసీల లెక్కలు తీస్తాం, ఆ లిస్టును జీపీల వద్ద అంటిస్తాం. జనాభా దామాషా ప్రకారం కోటా రావాల్సిందే. బీసీ నినాదం ప్రజల్లోకి పల్లెల్లోకి విస్తృతంగా పోవాలి. కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉండాలి. కులగణన తప్పుల తడక. కోటా దక్కేదాకా కొట్లాట ఆపొద్దు. కులగణన మనస్ఫూర్తిగా జరగలేదు అని చెప్పి ఇట్లా వక్తలందరూ కూడా నిన్న కులగణన పైన ఏది మేధోమదన సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సులో మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది. అందరిది ఒకటే మాట, కులగణన తప్పుల తడక. అంతే, కులగణన తప్పుల తడక అని చెప్పి నిన్న ముక్తకంఠంతో బీసీలందరూ చెప్పడం జరిగింది. సమిష్టి పోరాటంతోనే బీసీ కోటా సాధ్యమని, ఇందుకోసం బీసీలంతా ఏకమై కొట్లాడి వారి హక్కులను సాధించుకోవాలని బీసీ మేధావులు బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే రిజర్వేషన్ల పూర్వపరాలు, సమస్యలు, ఆందోళనకర అంశాలు, వాటి పరిష్కార మార్గాలనే అంశంపై హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగాభవన్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన బీసీ మేధోమదన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డెడికేట్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశారదన్, తీన్మార్ మల్లన్న, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, జాతీయ సంఘం అధ్యక్షుడు బీసీ జాజుల శ్రీనివాస్, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సమ్మయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాపురం, ఇట్లా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బీసీల ఏదైతే కులగణన చేసిరో అది శుద్ధ తప్పు, దాన్ని సవరించి మళ్ళీ చేయాలనేటువంటి డిమాండ్ను నేను చెప్పడం జరిగింది. ఇక తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇస్తే మీరు మలిసి పెట్టుకోరి, మా బీసీలకు అక్కర్లేదని సభ ఏకగ్రీవంగా అల్టిమేటం జారీ చేసింది. ఇక రెండో విషయం ఏంటంటే బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషనే కావాలి, ఓట్ మాకు సీట్లు వద్దనేటువంటి మాట నిన్న పకడ్బందీగా చెప్పడం జరిగింది. సో ఇక రిజర్వేషన్కి సీట్లకి తేడా చెప్తాం కదా. దశాబ్ది దాగా 12 బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు అరకొరే.
ఖర్చు చేస్తున్నదైతే అతి తక్కువ నిధులు. 10 ఏళ్ల కాలంలో 6023.36 కోట్లు కేటాయింపులు. అయితే ఖర్చు చేసింది కేవలం 319.55 కోట్లు మాత్రమే. అయితే సామాజిక న్యాయం 5.3%. కేటాయింపులు ఖర్చు చూసి బగ్గుమంటున్న బీసీ వర్గాలు అగ్రవర్ణాల పాలనకు పాత్రేయాలని డిసైడ్. బీసీ రాజ్యాధికారం సాధనకి బీసీ ప్రజలారా ఒకసారి ఈ లెక్కలు చూడాలి, మీరు నవ్వుతారుగా. ఈ లెక్కలు చూస్తే నవ్వాలన్నా ఏడవాలన్నా మనకు అర్థం కాదు. ఇక ఇది చూడండి, 2014 నుంచి 2024 వరకు గత దశాబ్ద కాలంలో బీసీలకు వివిధ కార్పొరేషన్లు ఖర్చు చేసిన నిధులు. బీసీలకు నిధులు కేటాయిస్తారు కదా, కేటాయింపులు ఎంత, ఖర్చులు ఎంత ఒకసారి చూద్దాం. కార్పొరేషన్ పేరు ఏంటంటే అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ కు ఎంత కేటాయించిర్రు ఈ 10 ఏళ్లలో? 3850 కోట్లు కేటాయించారు. 3850. అమ్మ గన్ని పైసలు ఇచ్చిరా అని అనుకోకురి. ఈ కేటాయింపు ఖర్చు పెట్టింది ఎంత అంటే నిజంగా వాళ్ళకి ఎంబీసీలకు ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్లు. 3850 కోట్లు కేటాయించి 19 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 10 ఏళ్లలో. ఈ పాలకులు 10% పెట్టాలనుకున్న 350 కోట్లు పెట్టాలి. ఇక రజక సహకార సంస్థ రజకుల కోసం 841 కోట్లను కేటాయించారు బడ్జెట్లో. 841 కోట్లు. ఎంత ఖర్చు పెట్టిరా అంటే 111 కోట్లు ఖర్చు పెట్టారు. అలా కరెంటు బిల్లుకే 75 కోట్లు. చూసుకో. ఏది ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు ఉందిగా దానికే 75 కోట్లు. ఇక నాయ బ్రాహ్మణ ఆర్థిక సంస్థకు 760 కోట్లని పెట్టిరు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 83.74 కోట్లు. అలా కరెంటు బిల్లుకే 45. ఏది సెలూన్ షాపులకు కరెంటు బిల్లుగా 45 కోట్ల బిల్లు దాంట్లో కలిపారు. అంటే వీళ్ళ కేటాయింపులు ఖర్చులు చూడరు ఎట్లున్నాయో. గత కార్మికుల ఆర్థిక సంస్థ 207 కోట్లు కేటాయిస్తే 26 కోట్లు ఖర్చు పెట్టారు. వడ్డెర ఆర్థిక సంస్థకు 70 కోట్లు కేటాయిస్తే 17 కోట్లు ఖర్చు పెట్టారు. సగర ఆర్థిక సంస్థకు 33 కోట్లు కేటాయిస్తే 4 కోట్లు ఖర్చు పెట్టారు. మేదర్ ఆర్థిక సంస్థకు 24 కోట్లు ఖర్చు చేస్తే 24 కోట్లు కేటాయించి 4 కోట్లు ఖర్చు చేశారు. పూసల ఆర్థిక సంస్థకు 26 కోట్లు కేటాయించి 5 కోట్లు ఖర్చు చేశారు. భట్రాజు ఆర్థిక సంస్థకు 19 కోట్లు కేటాయించి 95 లక్షలు ఖర్చు పెట్టారు. చూసుకో. తర్వాత కుమ్మరి ఆర్థిక సంస్థకు 61 కోట్లు కేటాయించి 12 కోట్లు ఖర్చు పెట్టారు. విశ్వకర్మ ఆర్థిక సంస్థకు 92 కోట్లు కేటాయించి 26 కోట్లు ఖర్చు చేశారు. వాల్మీకి బోయలకు 35 కోట్లు కేటాయించి 5 కోట్లు ఖర్చు చేశారు. బీసీలకు ఈ 10 ఏళ్లలో కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే 6023 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసింది 319 కోట్లు. అయితే అందులో 120 కోట్లు కరెంటు బిల్లులే చూపెట్టి. చూసుకో. ఇగో ఇది బీసీల మీద ఈ ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ. ఇప్పుడు ఒక కాళేశ్వరమో ఏదైనా ప్రాజెక్టు కడితే కేటాయిస్తారు, పైసలు సరిపోతే అయ్యో ఇంకా పెంచాలని పెంచుతా ఉంటారు. ఇంకో ఈడ చూడ్రి, మన సొమ్ము వీళ్ళు దిగమింగుకుంటా మన కేటాయింపులలో మన ఖర్చు పెడుతున్నది ఇగో ఇది బిచ్చమే. ఈగిలో అయితే అన్యాయం ఇగో ఇది. భట్రాజు వాళ్ళకు 19 కోట్లు కేటాయించి 95 లక్షలు ఖర్చు పెట్టారు 10 ఏళ్లలో. చూసుకో. 10 ఏళ్లలో 95 లక్షలు. నెలకు 10 లక్షలు, సంవత్సరానికి 10 లక్షలు కూడా కాదు. ఇగో ఇవే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలారా, ఇగో ఇది మన పరిస్థితి. ఇవి మన లెక్క. ఎదుగుతారు బీసీ. ఎందుకు ఎదుగుతారు? కేటాయింపులు మాత్రమే, ఖర్చులు లేవు. ఆ కేటాయింపులు కూడా అరకొరనే, అవి ఖర్చు చేసింది ఇంకా అసలే లేదు. ఇదే ఇవాళ శనార్థి తెలంగాణ దశాబ్ది దగా అని చెప్పి వార్తను తీసుకొచ్చిందిగా. ఉచితాలు మంచిది కాదు, ప్రభుత్వాల ఉద్దేశాలు మంచివే, ప్రజలు కష్టపడేందుకు ఇష్టపడట్లేదు, వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వార్త ఇట్లుంటాయిగా. వరంగల్ డిక్లరేషన్ అమలు కాలే, కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించట్లేదు, భయంతోనే రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నాడు, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, రేవంత్ పాలనలో క్రైమ్ రేట్ 20% పెరిగింది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసినట్టు చేస్తారు. వరంగల్ డిక్లరేషన్ అమలు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మీ నాయన చెప్పింది మొదటిదే దళిత ముఖ్యమంత్రి అమలు కాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అట భయపడే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తలేదని హరీష్ రావు కేటీ రామారావు అంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ భయపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాయిదా వేసిందట. మరి మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తలేమో? పోటీ చేస్తలేం, తర్వాత విషయం. కానీ షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలి, మల్లన్న కండగా ఉంటాం, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ మురళీ మనోహర్, బీసీ మేధోమదన సదస్సు తీర్మానం అంటూ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ మురళీ మనోహర్. జయశంకర్ సార్ అంత
విపరీతంగా కొట్లాడుతూ ఉన్నాడు బీసీల కోసం. గొప్ప మేధావి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మురళీ మనోహర్. ఆయనను వీలైతే ఏదో ఒక రోజు మార్నింగ్ న్యూస్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఆయన జేఏసీ చైర్మన్గా ఉండాలనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం బీసీలకు సంబంధించి. ఇక అవినీతిలో భారత్ 96, అత్యంత అవినీతి దేశంగా సౌత్ సుడాన్ 96వ స్థానంలో నిలిచిన భారత్ అత్యల్ప అవినీతి ఉన్న దేశం డెన్మార్క్ అట. అవినీతిమయ దేశాల జాబితా విడుదల చేసిరటనయా. మన భారత్ 96వ స్థానంలో ఉందట అవినీతిలో. ఇక అసలు అవినీతే లేనటువంటి దేశం, అత్యల్ప అవినీతి ఉన్న దేశం డెన్మార్క్ ఒకటే. గ్రేట్. అసలు నాకు మరణశిక్ష వేయాలనుకుంటున్నారు పాక్లో. ఎవరో ఫేస్బుక్లో దేవుణ్ణి అవమానించారు, దానిపై నాకు మరణశిక్ష విధించాలని దావా వేశారు. టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా సాయం చేయాలి. మెటా సీఈఓ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసిండట. ఫేస్బుక్లో పెడితే ఈయనకు మరణశిక్ష ఇద్దాం. అంతేగా. మరోసారి కులగణన సర్వేలో పాల్గొన్న వారి కోసం నిర్వహణ. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన. బీసీలకు 42% రిజర్వేషన్ల కట్టుబడి ఉన్న. మార్చిలో అసెంబ్లీలో ఓబీసీల బిల్లుకు ఆమోదం. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఒక ఆయన నిన్న అన్న బీసీల దాంట్లో ఓబీసీలను కలుపుతారు మళ్ళీ ఏందని అంటారు. అంటే ఓబీసీలు ఒకటే బాయ్ సాబ్. అంటే సెంట్రల్లో ఓబీసీలు అంటారు, స్టేట్లో అయితేనేమో బీసీలు అంటారు. అది ఒకటే. ఇక భారత్ మిడిల్ ఈస్ట్ ఐరోపా కారిడార్. భారత్ ఫ్రాన్స్ మధ్య పెట్టుబడి భాగస్వామ్యం కుదిరిందని చెప్పి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఇక ఏకగ్రీవాలపై సస్పెన్స్. ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఈసీ మీటింగ్. నోటాను అభ్యర్థిగా పెట్టాలా వద్దా అనే దానిపై చర్చ. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పార్టీలు. నోటా అభ్యర్థిగా వ్యతిరేకించిన కాంగ్రెస్. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన బీఆర్ఎస్. ఈసీకి నిర్ణయాధికారం లేదన్న బీజేపీ అంటూ ఒక వార్త. ఇక సీఎం ఇంటి ముట్టడి. హామీలు నెరవేర్చకపోవడంపై మున్నూరు కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. తమ జనాభాను తక్కువ చేసి చూపించారని ఫైర్. సీఎం నివాసం వద్దకు వెళ్లే యత్నం. పోలీసులు అడ్డగింత, ఉద్రిక్తత. సంఘం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఒక వార్త. చాలా మంది మీరు నేను నిన్న లెక్కలు చెప్పిన చూడుర్రి. అరే నిన్న కాగితాలు తీస్తే ఏడబెట్టినా నేను, అందులో క్లియర్గా ఉంది. ఈ జనాభా లెక్కలలో ఏం జరిగింది ఎరికేనా? 2014 ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే ఉంది కదా, ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఆ కాగితాలు ఏడబెట్టిన ఒకసారి మనల్ని అడుగు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము రెడ్ల జనాభా ఓకే ఈడ ఉంది ఫోన్లో ఫోటోలు. అది కాదు వైట్ పేపర్ల మీద గ్రీన్ పెన్తో రాసిన చూడు, మనోళ్ళకి ఇచ్చిన. రెడ్ల 2014లో రెడ్ల జనాభా ఎంత ఉందంటే 10,95,000 ఏమో ఉంది. ఓకే 10,95,000 రెడ్ల జనాభా ఉండే. అయితే ఈ 10 ఏళ్ళు 2024 కల్లా ఏమైంది ఎరికేనా? 2024 కల్లా 17 లక్షలు అయింది. 17,06,867 ఇంత అయింది. అంటే 10 ఏళ్లలోనే 6 లక్షల చిల్లర మంది జనాభాని అన్నారు వీళ్ళు. ధనాదన్ పెరిగిపోయింది 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 6 లక్షల మందికి జన్మనిచ్చిరు. రెడ్లు చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళ తర్వాత ఇక బీసీల సంగతి చెప్తా. ఏంటవా? యాదవ, గౌడు, మున్నూరు కాపు, పద్మశాలి, ముదిరాజు దాకా కూడా వద్దు. ఇంకా ఈ లెక్కలే సరిపోతాయి. ఇక వీళ్ళు 83 లక్షల మంది అని సమగ్ర కుటుంబ సర్వేలో. ఓకే ఏది 83 లక్షలు. వీళ్ళు 83 లక్షల మంది ఏమో 1,85,000 మందిని అన్నారు. 83 లక్షల మంది జనాభా 1,85,000 కంటే వీళ్ళు 10 లక్షల మంది 6 లక్షల 10 లక్షల మంది వీళ్ళు 6 లక్షల మందిని అన్నారు. చూసుకో ఇక లెక్క ఎంత అద్భుతాలు అనుకుంటున్నావు నిన్న లెక్కలలా. కన్నర్ లెక్కలే ఇవన్నీ. పెరిగిన్రిల్లు ఇంకా చచ్చిపోయిన వాళ్ళు లెక్క రాలే. ఇళ్ళకు ఇంకా రాలే, పెరిగిర్రు. ఇగో ఇంత అద్భుతంగా జరిగినాయి అన్నట్టు జానారెడ్డి గారి లెక్కలు. రైట్. ఇంకా ఇది ఒక్క మున్నూరు కాపులనే కాదు, అన్ని కులాలు, చాలా కులాలను. అసలు పుట్టలే ఒక్కో కులంలో జనమే పుట్టలే. చచ్చిపోయిన వాళ్ళు తప్ప చచ్చిన వాళ్ళు తప్ప కొత్తగా పుట్టిన వాళ్ళు లేడు జనాభాలో కొన్ని కులాలలో. అట్లున్నది లెక్క. సో ఇవన్నీ సరి చేసుకుంటే మంచిది. ఆ జానారెడ్డిని రానియకండి అటెంకాల. ఎందుకంటే జానారెడ్డి ఎంటర్ అయిందే సత్యనాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఇంత మంచి కార్యక్రమం చేసినా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే జానారెడ్డి వల్ల, మీ నిర్ణయాల వల్ల కాదు, జానారెడ్డి వల్ల. ముఖ్యమంత్రి క్లియర్గా ఉన్నాడు. రైట్. ఇది శనార్థి తెలంగాణలో జరిగినటువంటి వార్తలు. ఇక మిగతా మన మిత్రులు అందిస్తారు మిగతా వార్తలు.